రద్దీగా ఉండే రహదారిపై మద్యం సేవించి ద్విచక్ర వాహనం నడుపుతున్న వీడియో వైరల్ కావడంతో బెంగళూరులో ముగ్గురు వైద్యులను అరెస్ట్ చేశారు. యువ నిపుణులు టెక్కీలు ఎక్కువగా వచ్చే ప్రాంతమైన బీటీఎం లేఅవుట్ లో ఆదివారం మార్చి 22 రాత్రి ఈ ఘటన జరిగింది. వైరల్ అవుతున్న క్లిప్ లో ముగ్గురు వ్యక్తులు మోటార్ బైక్ ను నిర్లక్ష్యంగా నడుపుతూ ట్రాఫిక్ లో అడ్డదిడ్డంగా వెళ్తున్న కనిపించారు. బైక్ పై వెనుకాల కూర్చున్న వ్యక్తి హెల్మెట్ ను ధరించి ప్రయాణ సమయంలో బీర్ బాటిల్ ను పట్టుకొని తాగుతూ కనిపించాడు. రైడర్ మరో వెనుక కూర్చున్న ప్రయాణికుడు హెల్మెట్లు లేకుండా కనిపించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర విమర్శలు రేకెత్తించింది. రహదారి భద్రత పట్ల పూర్తిగా నిర్లక్ష్యం వహించాడని, అలాగే పాదచారులు, వాహనదారులతో సహా ఇతర ప్రయాణికులకు కలిగే ప్రమాదాన్ని వినియోగదారులు తప్పుబట్టారు. ఆ ఫుటేజ్ ఆధారంగా బెంగళూరు నగర పోలీసులు స్వయంగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ద్విచక్ర వాహనాన్ని, అందులో ప్రమేయం ఉన్న వ్యక్తులను గుర్తించేందుకు చుట్టుపక్కల ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించారు. ఈ వీడియోను క్షుణ్ణంగా విశ్లేషించిన అధికారులు చర్యలు చేపట్టారు. వేర్వేరు ప్రైవేట్ ఆసుపత్రుల్లోని పనిచేస్తున్న ముగ్గురు వైద్యులను నిందితులుగా గుర్తించి అరెస్టు చేసినట్లుగా పోలీసు తెలిపారు. వారిపై మోపిన అభియోగాలు బెయిలబుల్ కావడంతో వారిని తర్వాత బెయిల్ పై విడుదల చేసినట్లుగా చెప్పారు. ఇదిలా ఉండగా మార్చి 16 నుండి 22 వరకు బెంగళూరు నగర వ్యాప్తంగా వారం రోజుల పాటు నిర్వహించిన ప్రత్యేక తనిఖీ కార్యక్రమంలో మద్యం తాగి వాహనాలు నడిపించినందుకు 634 కేసులు నమోదు చేసినట్లుగా పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. అతివేగ ఉల్లంఘనలకు 1.29 లక్షల జరిమానాలు వసూలు చేసినట్లుగా బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు పేర్కొన్నారు.